హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముందుగా ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ చేయండి. సో అండ్ అలాగే వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడే కానీ స్కిప్ చేయకండి. సో మనం టాపిక్ లైక్ వెళ్ళిపోయినట్టయితే, సో ఏపీకి సంబంధించిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి, సో మనకు పాస్ మార్క్స్ ఎన్ని, అండ్ అలాగే ఎన్ని మార్కులు వస్తే మనం పాస్ అవుతాము, అండ్ అలాగే ఎన్ని మార్క్స్ వస్తే మనకు ఫెయిల్ అవుతాము, అండ్ అలాగే సో మనకు వచ్చిన మార్క్స్కి ఎటువంటి గ్రేడ్ అనేది మనకు అవార్డ్ చేయడం జరుగుతుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనకు ఏపీలో చూసుకున్నట్టయితే బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అనేది ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే రిజల్ట్స్ అనేవి ఈ ఏప్రిల్ 12 రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ వచ్చేసి. అలాగే మరి చూసుకున్నట్టయితే ఇక్కడ పాస్ పర్సంటేజ్ ఎంత, అండ్ అలాగే ఫెయిల్ పర్సంటేజ్, మనం పాస్ అవ్వాలంటే మినిమం మనకు ఎన్ని మార్క్స్ వచ్చినారని డిస్కస్ చేసుకుందాం. సో మనకు వచ్చేసి ఈసారి గవర్నమెంట్ ఏ విధంగా చెప్పిందంటే, సో మనకు వచ్చిన మార్క్స్లలో టోటల్ 35% అయితే మనకు స్కోర్ అనేది ఉండాలన్నమాట. సో అండ్ సో 35% అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసిన ఓవరాల్ మార్కులు బట్టి దాంతో 35% అయితే తీసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ తీసుకుంటే టోటల్ 600 మార్క్స్కి అయితే మీరు అబౌవ్ 210 మార్క్స్ కన్నా ఎక్కువ తెచ్చుకుంటే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. అండ్ అలాగే లెస్ దాన్ 210 ఇది ఎవరైతే వస్తాయో వాళ్ళు ఫెయిల్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మోర్ దెన్ 210 అండ్ అలాగే వచ్చిన వారికి సో మంచి మార్కులు అయితే వాళ్ళు పాస్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మంచి గ్రేడింగ్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అండ్ అలాగే సో A1 గ్రేడ్, A2 గ్రేడ్, P1 అలాగా ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే 550 అండ్ అబౌవ్ 550 స్కోర్ చేస్తారో వాళ్ళకి A1 గ్రేడ్ అయితే రావడం జరుగుతుంది. 10 పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఎవరైతే 500 నుంచి 549 లోపల అయితే మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళకి 9 పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ గ్రేడ్ వచ్చేసి A2 గ్రేడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 450 to 499 మధ్యలో ఎవరైతే స్కోర్ చేసింటారో వాళ్ళకి 8 పాయింట్స్తో రావడం, అండ్ అలాగే వాళ్ళకి P1 గ్రేడ్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు గ్రేడ్స్ అనేది మనకు అవార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇది గైస్ మరి టాపిక్ అయితే. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.